నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. దానికంటే ముందు డిసెంబర్‌లో 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో, వెంటనే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. క్లాసెస్ నేనే తీసుకుంటాను. మీల్ ప్లాన్స్ కూడా నేనే ఇస్తాను. సో, మీకు ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు. అండ్ వెంటనే మీ స్లాట్ మీరు బుక్ చేసుకోండి. బికాస్ తొందరలోనే అయిపోతాయి. సో, టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, వన్ థింగ్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. వెయిట్ వెయిట్ ఉన్నామని టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఏమీ చేయకుండా కూర్చొని టెన్షన్ పడడం వేస్ట్. ఆల్రెడీ మీరు మీ బాడీ మీద స్టార్ట్ చేశారు వర్క్ చేసుకోవడం. దానికి టెన్షన్ దేనికి? హ్యాపీగా ప్రాసెస్ ఇదంతా. ఒక్కటి రోజులో ఎలా తగ్గిపోతాం? 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్ 10 ఏళ్ల నుంచి వచ్చిన ఫ్యాట్ అంతా 1 మంత్‌లో ఎలా పోతది? ప్రాసెస్ తగ్గుతది 100%. ఇంచ్ లాస్ వస్తది, ఫ్యాట్ లాస్ వస్తది, అన్నీ అవుతాయి. బట్ 1 మంత్ నేను చేశాను, ఫ్యాట్ లాస్ అయింది ఊరుకుంటాను. 3 మంత్స్ చేశాను అలా కాదు. తినడం, పడుకోవడం అన్నీ ఎలా ఉంటున్నాయో లైఫ్‌లో యోగా కూడా ఒక పార్ట్ అయిపోవాలి. మీకు ఎంత చేయగలుగుతున్నారు అనేది మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ లేదా ఆ రోజు చేయడానికి ప్రాణాయామం ఇంకా మెడిటేషన్ చేసుకోండి సరిపోతది కదా! దాంతోటే మీకు ఎన్నో లాభాలు కూడా వస్తున్నాయి. బట్ యోగా షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది మాత్రం 100% గుర్తుపెట్టేసుకోండి. అనవసరంగా టెన్షన్ అవసరం లేదు. 1 కేజీయే లాస్ అయ్యాను. 1 కేజీ లాస్ అవ్వడం ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి. ఇంచ్ లాస్ వచ్చింది. ఎంత గుడ్ థింగ్ తెలుసా అవన్నీ? సో, టెన్షన్ అవ్వకండి. చేసేసుకోండి నవ్వుకుంటూ. సో, ఇలా నిల్చున్నారా? నిల్చున్న దగ్గరే ఈరోజు కొత్త అన్నీ ఇంట్రెస్టింగ్‌గా చేసేసుకున్నాం. ఇలా స్లోలీ పైకి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్. స్లోలీ ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ ఇలా రైట్. స్లోలీ సెంటర్. ఇది ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకొని ఇలా 1 స్లోలీ పైకి, 2 ఊరికే రష్ చేయకండి, కొంచెం స్లోగానే, 3 ఇలా, 4 ఇలా. ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్‌తో స్టార్ట్ చేయండి. ఇక్కడ బాగా ఫ్యాట్ మనకి ఎప్పుడైనా సరే థై ఫ్యాట్, స్టమక్ ఫ్యాట్ బాగా మొండి ఉంటుంది. సో, ఇది పోవడానికి టైం పడుతుంది. దానికి టెన్షన్ అవసరం లేదు. హ్యాపీగా చేసుకోవడమే. సో, ఇది కూడా ఒక 10 టైమ్స్ చేసుకోండి. కుదరట్లేదు అనుకుంటే 5 టైమ్స్ అయితే చేసుకోండి స్లోగా. చేసుకొని 2 కాళ్ళు కొంచెం దూరం పెట్టుకొని ఇలా ఇంటర్లాక్ చేసుకొని సైడ్ నుంచి చూడండి ఒకసారి మీకు ఇబ్బంది ఉండకుండా. ఇలా కొంచెం బ్యాక్ పుష్ చేసుకొని ఇలా ఫార్వర్డ్ తీసుకొని 1, 2, 3, 4, 3, 2, 1 ఇలా మొత్తం నీట్‌గా కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకోండి. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. అది చాలా మంచిది. కొంతమంది అనుకుంటుంటారు నాకు ఓన్లీ బెల్లీ ఫ్యాటే ఉంది కదా! నేను ఓన్లీ బెల్లీ ఫ్యాటే చేసుకోనా మిగతా ఏది అలా ఉండదు. ఫుల్ బాడీ చేసుకోవాలి. ఫుల్ బాడీకి మంచిది. టోనింగ్ రావాలి కదా! సో, టోనింగ్ కూడా వస్తది. సో, ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు దగ్గరికి తీసుకొని ఇలా 2 చేతులు ఇలా తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా సేమ్ నీట్‌గా బెండ్ అయ్యి 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ ఇటు సైడ్ 1, 2, 3, 4 ఇలా కూడా ఒక 10 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇప్పుడు నిల్చున్న దగ్గరే సేమ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి రైట్ లెగ్ కంప్లీట్ బ్యాక్ తీసుకెళ్ళండి. ఎంత వీలైతే అంత. ఎక్కువ డిస్టెన్స్ ఉంటేనే మనకి బెండ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. వీరభద్రాసన్ సిరీస్ చేసుకున్నాము ఈరోజు. స్ట్రెయిట్ లైన్లో ఉందో లేదో చూసుకోవాలి. తప్పులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. పోస్చర్ ఇన్‌కరెక్షన్ అనేది కామన్. ఎప్పుడైనా బిగినింగ్ నుంచే కదా స్టార్ట్ చేసేది. బట్ ప్రాక్టీస్ తోటి ఆటోమేటికల్లీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతది. పొజిషనింగ్ మారుతది. బట్ కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. అదేంటంటే స్పైన్ మిస్టేక్స్, పొజిషనింగ్ మిస్టేక్స్. ఒక మార్క్ పెట్టేసుకోండి. మీకు అలా ఉంటే ఒక లైన్ ఉంటే ఒక మార్క్ పెట్టేసుకోండి. 2 కాళ్ళు స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. లెఫ్ట్ వచ్చేసి 90 ఉంటే రైట్ కొంచెం ఇంక్లైన్డ్ ఉంటుంది 45. దీన్ని టార్స్ అంటారు. ఇటు సైడ్ తిప్పేసుకొని స్లోలీ 1 అప్, స్లోలీ 2 అప్. మోకాళ్ళ మీద ఎలాంటి బర్డెన్ పడదు మనకి. మన గ్రాయిన్ని కఫ్ మజిల్ సైడ్ పుష్ చేస్తున్నాం. మోకాళ్ళ మీద అస్సలు ఎలాంటి ప్రెషర్ కూడా పడదు. స్లోగా స్టార్ట్ చేయండి. ఇలా 3 ఇలా డ్రిల్స్ ఒక 5-10 తీసుకున్న తర్వాత స్లోలీ సేమ్ ఇటు సైడ్ రిపీట్ చేయండి. లెగ్స్ 2 మధ్యలో గ్యాప్, టార్స్ తిప్పేసుకొని 1, 2 ఇలా 3 స్లోలీ మళ్ళీ స్ట్రెయిట్. 2 లెగ్స్ స్ట్రెయిట్ చూసారా? మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఒక సేమ్ పొజిషన్ తీసుకొని 2 చేతులు పైకి స్లోలీ కిందికి వచ్చేసేయండి.
మళ్ళీ సేమ్ స్లోలీ పైకి ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా కిందికి, స్లోలీ పైకి. సేమ్ ఇటు సైడ్ తీసుకోండి, సేమ్ లెగ్స్ స్లోలీ మూవ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్ నిల్చొని మళ్ళీ చెక్ చేసుకున్నా ఏం పర్వాలేదు. వీరభద్రాసన ఏంటి అంటే చాలా గొప్ప ఆసన. ఒకసారి ఎప్పుడైనా నేను మీకు స్టోరీ చెప్తాను ఈ ఆసన ఎలా వచ్చింది అని. థైస్ ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే కరుగుతుంది. ఇటు సైడ్ తిరిగేసి సేమ్ 2 చేతులు పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ మళ్ళీ పైకి. ఇలా కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకొని ఇప్పుడు నన్ను చూడండి, కొంచెం దగ్గరికి తెచ్చేసుకోండి. సైడ్ నుంచి చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. బ్యాక్ కొంచెం ఇలా పుష్ చేసుకొని నమస్కార్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా పుష్, మళ్ళీ పైకి. సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ సేమ్ పైకి. ఇలా ఒక 5 to 10 టైమ్స్ స్లోగా రిపీట్ చేసుకోండి. మనకి నీస్ మీద అస్సలు బర్డెన్ ఉండదు. మనం ఇది పుష్ చేసుకొని బ్యాక్ వెళ్తున్నాం కదా, మనకి ఈజీ ఉంటుంది. స్పైన్ మీద కూడా బర్డెన్ అస్సలు పడదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు కొంచెం బెల్లీ ఫ్యాట్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత లాస్ట్కి మీరు కూర్చొని అయినా సరే నిల్చొని అయినా సరే 2 చేతులు ఇలా పెట్టుకొని డీప్ బ్రెత్స్. ఇలా ఒక 5 to 10 డీప్ బ్రెత్స్ తీసుకుంటే బ్రెత్ మొత్తం నార్మలైజ్ అయిపోతుంది. సో ఎంత ఈజీ ఉంది చూసారా. స్లోగా స్టార్ట్ చేసుకోండి, అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. మన కోసం మనం 1 hour ఒక డేలో ఇచ్చుకోలేదు అనుకోండి, మనదే రాంగ్ కదా. ఎంత బిజీ వరల్డ్, నేను అర్థం చేసుకుంటాను. అందరూ బిజీ అయిపోయింది, ఫుడ్ పెట్టే ఆఫీస్లు, సో జాబ్ ఇచ్చిపెట్టలేం 100%. కానీ డేలో మన కోసం మనం 1 hour అట్లీస్ట్ తీసుకోకపోతే ఎలా. సో కంపల్సరీ మీ గురించి మీరు టైం తీసుకోవాలి, మీ మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి. మన బాడీని మనం కొంచెమన్నా ప్రేమ చేసుకోవాలి కదండి, లేకపోతే ఎలా. సో మంచిగా తినండి, కరెక్ట్గా తినండి, తిండి మానేయకండి, కరెక్ట్గా తినండి అంతే. ఇవన్నీ చేసుకోండి, ఆటోమేటిక్గా బాగుంటుంది.